2:2 మనము దేవుని ప్రేమలో ఎదగాలని, దేవునిలో మనం ఎదుగుతూ రావాలని ఏం చేయాలో చెప్పాడు అక్కడ. నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొని కోరుచున్నారు. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణంగా వారి గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములు కలిగి తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు ఏం చేస్తున్నాడంట? పోరాడుచున్నాను. ఈరోజు మీ పిల్లలు ఆత్మీయంగా ఎదగాలని, దేవుని ప్రేమలు ఎదగాలని, దేవుని ఆశీర్వాదాలు ఎదగాలని ఒక తల్లిగా ఒక తండ్రిగా ఏం చేయాలి? పోరాడాలి. సమస్య ముందుంది. ఎగేబెతుకు తెలుసు కదా, భయంకరమైన. రాజుకు తెలిస్తే నువ్వు ఎందుకు ఇలా చేసావని ఇబ్బంది పెడతారు. బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని సంతోషపరిచిన స్త్రీలు ఉన్నారు కొంతమంది. ఎవరయ్యానంటే ఈ మంత్రశానులు చెప్పగలము, రాహాబు కోసం మనం చెప్పగలం. ఎట్లాగా అంటే వీళ్ళు కూడా, ఏకబేతు ఈ మంత్రశానులు కూడా దేవుని సంతోషపరచడానికి దేవునికి భయపడే బిడ్డను దాచిపెట్టారు. ఆమె కూడా ఏం చేసింది? ఏగిలి వారిని దాచిపెట్టింది. అంటే పరిస్థితులకి వీళ్ళు రాజీ పడిపోలేదు, పరిస్థితులకి భయపడిపోలేదు. దేవుని బిడ్డల కొరకై వారు ఎలా నిలబడ్డారో, ఎలా పోరాడారో అన్న దానికోసం మీకు చెప్తున్నా. లోకానికి పిల్లల్ని వదిలితే లోకం ఏం చేస్తే రాజీ పడలేదు అనే మాట కోసం ఆలోచన చేస్తే 16వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనం, నిర్గమకాండం 1వ అధ్యాయం 16వ వచనం. పరిస్థితులు చాలా రీతిగా ఉన్నాయి, కానీ రాజీ పడ్డదాడితో మగపిల్లాడు పుట్టాడు కదని సంపేవాలని రాజీ పడిపోయిందా? లేదు. లోకంతో రాజీ పడలేదు, పరిస్థితులకు రాజీ పడలేదు, సమస్యలకు రాజీ పడలేదు, లోక అధికారులతో కూడా రాజీ పడిపోలేదు. ఏం చేస్తామండి, లోకమంతా ఆలే కదా, మరి నేను రాజీ పడిపోతే ఏమవుతానండి అని భయపడి ఏమి రాజీ చాలామంది అలాగనే రాజీ పడిపోతారు. ఏం చేస్తామండి, ఎటు చూసినా వాళ్ళ మనసులో, ఎటు చూసినా వాళ్ళ అధికారులు, ఎక్కడ చూసినా రాజు కిందే ఉన్నారు, అధికారులు రాజు కింద ఉన్నారు, చుట్టూ చూసిన వాళ్ళ మనసులే. కానీ రాజీ పడకుండా తన బిడ్డ కొరకు ఎట్లాగా ఆమె నిలబడిందో ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకు సమస్యలకు రాజీ పడలేదు, పరిస్థితులకి రాజీ పడలేదు, లోకానికి రాజీ పడలేదు. తన బిడ్డను కాపాడుకునే విషయంలో తెగించి ఎట్లా నిలబడిందో ఇక్కడ మనము చెప్పగలగాలి. చాలా అమ్మ, ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. ఎవరికీ బిడ్డలు ఎదిగితే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే అంత మాత్రం మనం భయపడిపోయి రాజీ పడిపో అవసరం లేదు. మన నియమం ఏంటో మనము ఖచ్చితంగా చెప్పగలగాలి. మనం క్రైస్తవం, దేవుని వాక్యం చదవాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవునికి ఇవ్వాలి, దేవుని దగ్గర ఇలా ఉండాలని ఖచ్చితంగా కరాఖండిగా మనం చెప్పాలి. దేవుని మందిరం దగ్గరికి వస్తే మందిరంలో ఎలా కూర్చోలో కూడా చెప్పాలి. ఆడు తిరుగుతున్నాడు కదా, మన బిడ్డ కూడా తిరగని, వీడు తిరుగుతున్నాడు కదా, వీడు కూడా. అలా మనం రాజీపడి అందరిలా వదిలేస్తే చివరికి ఏమవుతారో తెలిసిన, దేవుని మందిరం అనేది చాలా క్రమంగా ఉండాలి. గమనించాలి మీ పిల్లల్ని. వాడు సరిగ్గా కూర్చోట్లేదు దేవుని మందిరంలో, సరిగ్గా వినట్లేదు దేవుని మందిరంలో, సరిగ్గా వాడికి ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాడు. తల్లిగా నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తామండి, మరి వాడిని వదిలేసాం చర్చిలో, నా మట్టు నేను వాక్యం ఉన్నాను, వాడు ఏమి ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏ ఫోన్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. చాలామంది చిన్న పిల్లలే కానీ తల్లితో ఎలా మాట్లాడతారో తెలుసండి, చాలా దారుణంగా మాట్లాడతారు. ఆడపిల్లలు, మగపిల్లలు కూడా. తల్లిదండ్రులు గౌరవించాలి. నువ్వు ఎంత ఎదిగినా సరే నీ తల్లిని, తండ్రిని ఏం చేయాలి? గౌరవించాలి, ప్రేమించాలి. పిలుపులు ఎలా ఉంటాయనండి, చాలా దారుణంగా పిలుస్తారండి తల్లుల్ని, తండ్రుల్ని. అలా పిలవడం అంత మంచిదేమీ కాదు. ఇక్కడ పరిస్థితులకి ఏమీ రాజీ పడలేదు, చెప్పిందంతే. తల్లిగా తండ్రిగా మనం చెప్పాలి, బిడ్డలకు మంచి విషయాలు నేర్పించాలి, చక్కటి విషయాలు వరకు చెప్పాలి. ఈరోజు ఆదివారం ఖచ్చితంగా వెళ్ళాలి, ఈరోజు కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా కూర్చోవాలి, ఖచ్చితంగా అన్ని కరాఖండిగా పిల్లలకు నేర్పించగలిగితే పెద్ద అయినప్పుడు వాడు వాటి నుండి, అది వాక్యం. సండే స్కూల్కి వెళ్ళినంత మాత్రం నాడేమీ ప్రయోజకుడు అయిపోడు. నీ లైఫ్ నుండి నేర్చుకుంటాడు చాలా విషయాలు, మన జీవితాల నుండి వాడు నేర్చుకుంటారు చాలా విషయాలు. అందుకు ఆమె లోకంతో రాజీ పడలేదు, దిగులు పడలేదు, కృంగిపోలేదు, పరిస్థితులు ఏనికి తొనకలేదు, బెనకలేదు. ఏం చేసింది తెలిసిన? దేవుని మీద ఆధారపడ్డది. అది
ఎవరి మీద ఆధారపడ్డది? దేవుని మీద ఆధారపడ్డది. మీకు ఉదాహరణకు ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులను చూపించిన, షడ్రక్ మేషక్ అబ్దెనగోలు వారు ఉన్నారు. అందరూ ఆ విగ్రహానికి ఏం చేస్తున్నారు? మొక్కుతున్నారు. నెటారుగా నిలబడ్డారంట. వాళ్ళు అంటున్న మాట, చక్కని మాట ఏంటో మాట తెలుసా? మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడుకున్న పర్లేదు, మేము ఆ దేవుని తప్ప వేరొక దానికి, అంటే అధికారులకి పరిస్థితులు భయపడిపోలేదు, లోకానికి భయపడి రాజీ పడలేదు. వీళ్ళు రాజీ పడ్డారా? రాజీ పడితే వీళ్ళు కూడా వారిలాగా ఏమైపోవాలి? ఈరోజు చాలామంది తల్లిదండ్రులు క్రైస్తవులని చెప్పుకుంటూ లోకానికి భయపడిపోతున్నారు. రిజర్వేషన్లు ఉండవని, లేకపోతే రావాల్సిన డబ్బులు రావని క్రైస్తవుడుగా ఒప్పుకోలేకపోతున్నాడు. క్రైస్తవుడిగా ఒప్పుకో. చూడండి, దానియేలు గ్రంథం 3:17 ఈ మాట చూద్దాం. చదువుతారా? దానియేలు. మేము సేవించుచున్న దేవుడు ఎలాంటి